ఈటీవీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం అనపర్తిలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీపారాధనకు విచ్చేసే మహిళల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, ఈటీవీ కార్తీక దీపోత్సవం రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతోంది. నేడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీ రామారెడ్డి ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఇవాళ కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యాయి. అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆతిథ్యంలో ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడ జరగనుంది. ఈ వైదిక క్రతువు ఆధ్యాత్మిక కార్యక్రమం కార్తీక దీపోత్సవం మహిళలు పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం కల్పించారు. మొత్తం ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. మహిళలు సామూహిక దీపారాధన కార్యక్రమం, పూజాది కార్యక్రమాలు క్రతువు అంతా కూడా నిర్వహించేందుకు వేద పండితులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ వైదిక క్రతువుతో పాటు బ్రహ్మశ్రీ బులుసు అపర్ణ ప్రవచనం కూడా ఇవాళ ఉంటుంది. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో మహిళలు కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఇక్కడ తీర్చిదిద్దారు. సాయంత్రం 5 గంటల నుంచి మహిళలను ఈ దీపారాధన కార్యక్రమంలోనికి అనుమతిస్తారు. 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైవ్ ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీటిని మిగతా ప్రాంతంలోని వీక్షకులు కూడా వీక్షించే అవకాశం కల్పించారు. మొత్తం పకడ్బందీ అయితే ఏర్పాట్లన్నీ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆతిథ్యంలో ఈటీవీ ఇవాళ కార్తీక దీపోత్సవం అనపర్తిలో నిర్వహిస్తోంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యాయి. మహిళలు పాసులు ఇచ్చిన వారికి ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. పూర్తిగా ఆధ్యాత్మిక వైభవంగా ఈ క్రతువు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లైవ్ ఛానళ్ళు సంసిద్ధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాయి. మహిళలు 5 గంటలకు ఈ కార్యక్రమానికి వచ్చి 6 గంటల నుంచి పూజాక్రతువు ప్రారంభమవుతుంది. 8 గంటల వరకు కూడా ఈ వైదిక కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమం చూడవచ్చు. అలాగే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆతిథ్యంలో ఈటీవీ కార్తీక దీపోత్సవం అనపర్తిలో వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. సాయికృష్ణ.